ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా తోడుకుని రండి. ఈ పరిచర్యలో మీరు నడిపించండి. పాడే పాటలు వాక్యంలో మీరు సహాయపడుతురండి ప్రభువా. మీ నా మహిమార్థమై జరిగించుకునండి. ఈ విధంగా ప్రభువా, ఎక్కడైతే మీ ప్రజలు వారి వారి స్థానిక సంఘాల్లో ఇలాంటి బైబిల్ పఠనాన్ని కలిగి ఉంటున్నారో వారందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ కూడా మీ సన్నిధిని మాతో ఉంచుము. మీ నడిపింపును మాకు ధారాళంగా దయచేయము ప్రభువా. సమస్తమును మర్యాదగా క్రమముగా జరిగించమని మీ వాక్యాన్ని ప్రభువా మాకు సంపూర్ణంగా అనుగ్రహించండి. చివరి దినాల్లో దుర్దినాల్లో మీ వాక్యానికి విధేయించబడటమే ప్రాముఖ్యం. ఇంకా ఏది కూడా ఈ భూమి మీద ప్రాముఖ్యమైనది కాదని మాకు సంపూర్ణంగా మీరు నేర్పిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ విధంగా ప్రభువా మేలు కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో రక్షణ పొందడానికి, రక్షించబడిన వారు కూడా ఆత్మీయంగా బలపరచబడటానికి ఈ పరిచర్య దోహదపడినట్లుగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 405 పాడుకుందాం. 405 352. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు అనే పాటను మనం పాడుకుందాం. ఏలియన రెండన 405 352. తెరువు నీ హృదయ ద్వారం యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనిలా, నిర్లక్ష్యముగా జీవించనిలా love.
పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా జీవించనేలా వేచియున్నాది. నీ కొరకై పరము నాకేయుట ప్రయాసపడుము. తెరువు నీ హృదయమును. ఎలియాదు నీకు నీ మరణ దినము నిశ్చంతగా నుండెదవా. నీ మరణ దినము నిశ్చంతగా నుండెదవా. పాప ఫలితము నరకమే వినుము. విడిపించెడి వారెవ్వారు. పాప ఫలితము నరకమే వినుము. విడిపించెడి వారెవ్వారు. తెరువు నీ హృదయ ద్వారమును నేడే. ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా జీవించనేలా వేచియున్నాది. నీ కొరకై పరము నాకేయుట ప్రయాసపడుము. తెరువు నీ హృదయమును. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకున్నావా. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకున్నావా. భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము. భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము. తెరువు నీ హృదయ ద్వారమును నేడే. ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నాది. నీ కొరకై పరము నాకేయుట ప్రయాసపడుము. తెరువు నీ హృదయమును. పాపపు శిక్ష నీదైయున్న నిన్ను రక్షించనిదే. పాపపు శిక్ష నీదైయున్న నిన్ను రక్షించనిదే. సిలువ శ్రమలో భరించెనేసు నీకై రక్తము కార్చెగా. సిలువ శ్రమలో భరించెనేసు నీకై రక్తము కార్చెగా. తెరువు నీ హృదయ ద్వారమును నేడే. ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నాది. నీ కొరకై పరము నాకేయుట ప్రయాసపడుము. తెరువు నీ హృదయమును. ఒప్పుకొను
వంచు తన రక్తమందు కడుగును రక్షణ నొందేదావు తన రక్తమందు కడుగును రక్షణ నొందేదావు తిరుని హృదయ యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది నీ కొరకై పరమోనకే గాయాంతపడుము తిరుగు నీ హృదయంబును. మరొక పాట పాడుకుంటాం. పాట సంఖ్య 414 కూడా పాడదాం. 414 735. లోకములో మనకేది లేదు ఆడు లోకములో మనకేది లేదు ఏ విషయమందైనా గర్వించలేము ఏ విషయమందైనా గర్వించలేము జాగ్రత్తగానే నడుచుకునేదము జాగ్రత్తగానే నడుచుకునేదము విడచి వెళ్ళవలెను విడచి వెళ్ళవలెనుగా కష్టబాధలచే బ్రతుకంత నిండే కన్నీళ్ళు నిరాశ నిస్పృహలమయము కష్టబాధలచే బ్రతుకంత నిండే కన్నీళ్ళు నిరాశ నిస్పృహలమయము కరుణా కటాక్షము నమ్మేదము కరుణా కటాక్షము నమ్మేదము క్రీస్తు ప్రభునిపై దృష్టి ఉంచెదము క్రీస్తు ప్రభునిపై దృష్టి ఉంచెదము విడచి
సాతానుతో సాదా పోరాటమేగా, శత్రుని తంత్రాల నెరిగితిమి, శత్రుని తంత్రాల నెరిగితిమి. ధైర్యముతోనే కొనసాగేదాము, ధైర్యముతోనే కొనసాగేదాము. విడచి విడచి గతమునంతటిని మరచిపోయేదము, గురి వద్ద ఆనందముతో వెళ్ళేదము. గతమునంతటిని మరచిపోయేదము, గురి వద్ద ఆనందముతో వెళ్ళేదము. మార్గాన వచ్చేటి శ్రమలనొచ్చి, మార్గాన వచ్చేటి శ్రమలనొచ్చి, అరుగుల మౌలము బహుమాన పొంద, అరుగుల మౌలము బహుమాన పొంద. విడచి విడచి వెళ్ళవలెనుగా. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి, నిజ ప్రేమతోనే జీవించేదాము. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి, నిజ ప్రేమతోనే జీవించేదాము. నిష్కళంకులమై శుద్ధులమై, నిష్కళంకులమై శుద్ధులమై, పరిపూర్ణతను చేపట్టుదాము, పరిపూర్ణతను చేపట్టుదాము. విడచి వెళ్ళవలెనుగా, విడచి వెళ్ళవలెనుగా. జీవము గల ప్రభు రక్షించే మనలా, విమోచించి నూతన జీవమొసగే. జీవము గల ప్రభు రక్షించే మనలా, విమోచించి నూతన జీవమొసగే. కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చును, కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చును. అందుచే మనము సిద్ధపడేదము, మనము సిద్ధపడేదము. విడచి వెళ్ళవలెనుగా, విడచి వెళ్ళవలెనుగా. ఆత్మీయ నేత్రాలతో చూసేదాము, ఎంత అద్భుతము సౌందర్య నగరం. ఆత్మీయ నేత్రాలతో చూచేదాము, ఎంత అద్భుతము సౌందర్య నగరం. ప్రభువు చెంతకు వెళ్ళేదము, ప్రభువు చెంతకు వెళ్ళేదము. జయోత్సవముతో ప్రవేశించేదము, జయోత్సవముతో ప్రవేశించేదము.
విడువవలెన్ విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా. తిరిగి సమయం కొరకై దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 వచనాన్ని అందరం కలిపి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 వచనం, పేజీ నెంబరు 84, పేజీ నెంబర్ 84, 5:24 వచనాన్ని దయచేసి మనందరం కలిపి చదువుకుంటాం. అందరూ చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు ఈ వాక్య భాగాన్ని మన కొరకై దీవించునుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఓ ప్రభువా, మేము ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, మీ సువార్త పాటల్లో కూడా వినబడజేయటానికి మీరు చూపిన కృపకై వందనాలు. బైబిల్ పట్టు నిమిత్తమై చదవని ఈ వాక్య భాగంలో నుంచి ప్రభువా కొన్ని తలంపులను మాకు అనుగ్రహించుము దేవా. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మేము ధ్యానించే తలంపులు ప్రభువా మాకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేయించున్నాం. ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా ఉంచుము. దయగలిగిన మా ప్రభువా, వివరించడానికి కావలసిన మీ జ్ఞానమును నడిపింపును అనుగ్రహింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వేడుకొనుచు ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ పల్ల కూడా పాడుకుందాం. ఎంత అద్భుత ధనము అనంత దైవవరం అనే పల్ల పాడదాం. ధనము అనంత దైవవరము దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళేదం. ధనము అనంత దైవవరము దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళేదం. తిరిగి సమయంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 24 వచనాన్ని మనం చదివి ఉన్నాం. యేసు ప్రభువారు స్వయంగా పలికినటువంటి ఈ మాటను ఆధారం చేసుకుని మనము కొన్ని వారాలు ధ్యానం చేసుకుంటాం. దేవుని తీర్పులు అనే అంశాన్ని ఈ మాట ద్వారా మనం తీసుకోవచ్చు. దేవుని తీర్పులు అనే అంశం ఇక్కడ ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మాట విన్నవాడాను నిత్య జీవం గలవాడవుతున్నాడు, మాట విననివాడాను తీర్పులోనికి వస్తా ఉన్నాడు. తీర్పులోకి వచ్చినవాడు మరణాన్ని చూస్తున్నాడు, తీర్పులోనికి రానివాడు జీవములోనికి దాటుచున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి భావము ఇదే మనకు తెలియజేస్తుంది. తీర్పులోనికి రానివాడు ఇక్కడ ఎలా ఉంటున్నాడంటే, తీర్పులోనికి రానటువంటి వ్యక్తి జీవములోనికి దాటిపోతున్నాడు. బైబిల్లో దేవుని తీర్పులు మనకి చాలా కనపడతాయి. వాటిల్లో కొన్ని చూద్దాం.
ఈ రోజున. ఎందుకంటే దేవుని తీర్పులు అనేది 3 భాగాలుగా మనకు బైబిల్లో కనబడతాయి. 1 గతించిన తీర్పులు, 2 ప్రస్తుతం ఉన్న తీర్పులు, 3 భవిష్యత్తులో రాబోయే తీర్పులు. 3 తలంపులండి. 1 గతించిన తీర్పులు, 2 ప్రస్తుతం కొనసాగే తీర్పులు భూమి మీద, 3 రాబోయే తీర్పులు అంటే భవిష్యత్తులో. అయితే ఈ రోజున గతించిన తీర్పుల గురించి మనము ధ్యానం చేద్దాం. 7 తీర్పులు ఉన్నాయి. వాటిల్లో ఒక 3-4 ధ్యానం చేద్దాం ఈరోజు. తర్వాత వచ్చేవి మళ్ళా మరొక వారం మనం ధ్యానం చేసుకుందాం. ఈ విధంగా గతించిన తీర్పుల్లో మొట్టమొదటి తీర్పు ఏంటి? మొట్టమొదటి తీర్పు ఎక్కడ జరిగింది? గతించిన తీర్పులు. ఆ గతించిన తీర్పులప్పుడు మనం లేం. అయితే ఆ తీర్పులు మొట్టమొదటిగా ఏదెను తోటలో తీర్పు. రండి, మొట్టమొదటి తీర్పు ఏదెను తోటలో తీర్పు. ఎక్కడ రాయబడింది? ఆదికాండము 3వ అధ్యాయము. మొదటి తీర్పు ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయం 14 వచనం ఉండండి. 14 వచనం మనం చదివితే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములనియు మన్ను తిందువు. ఇక్కడ గతించిన తీర్పుల్లో మొట్టమొదటి తీర్పు ఏదెను తోటలో తీర్పు. ఆ తీర్పులో మొట్టమొదటిగా సర్పానికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకంటే అవ్వకి అబద్ధం చెప్పి ఆ పండు తినిపించింది కాబట్టి ఈ సర్పం లేక అపవాది లేక సాతాను లేక లూసిఫర్ ఏదెను తోటలోనికి వచ్చి దేవుడు తన రూపంలో చేసుకున్నటువంటి మానవుని దగ్గరికి వచ్చి ఆ మానవుణ్ణి చెరిపేసిన కారణంగా ఇక్కడ ఏదెను తోటలో తీర్పు ఎవరి మీద పడిందంటే మొట్టమొదటిగా లూసిఫర్ మీద. అపవాది అని కూడా అనొచ్చు. సర్పం రూపంలో వచ్చాడు. అపవాదికి రూపాలు మార్చుకోవడం అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు దురాత్మల సమూహము పిల్లరా ఎన్నో రూపాలు మార్చుకుంటాయి. అందుకే కదా గెరాసిన దేశంలో 6,000కు పైగా దెయ్యాలు ఒక వ్యక్తిలోకే వచ్చినాయండి. ఒక వ్యక్తిలోనే ప్రవేశించి ఆ వ్యక్తిని బాధిస్తూ వచ్చినాయి. ఆ తర్వాత ప్రభు ఆజ్ఞాపించగానే పందుల మందలోకి వెళ్ళిపోయినాయి. ఆ పందుల మంద కూడా దెబ్బకి ప్రపాతంతో ఏమైంది అంటే అవి సరస్సులో పడి చచ్చిపోయినాయి. అంటే ఆ పందుల మంద చచ్చినాయి కానీ ఆ సేనా దెయ్యం మాత్రం చావలేదు. అది ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోద్ది. గొర్రెల మంద కనపడి వెళ్ళుద్ది కదండి. పందుల మందలోనే కాదు, గొర్రెల మందలోకి వెళ్తుంది, పశువుల్లోకి వెళ్తుంది, పశువుల్లోకి వెళ్తాయి, మనుషుల్లోకి వెళ్తాయి కదండి, పసిపిల్లల్లోకి వెళ్తాయి. అంటే దురాత్మకున్నటువంటి అధికారం, దేవుని దగ్గర నుంచి త్రోయబడినటువంటి ఈ దురాత్మకున్నటువంటి అధికారం ప్రియులరా. అందువలన ఇక్కడ మొట్టమొదటి ఏదైనాలో ఈ తీర్పు సర్పం మీద. ఆ తర్వాత మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఏం జరిగిందంటే చూడండి దయచేసి. ఈ సర్పానికి ఇంకక్కడ తీర్పు ఎలా తీరుస్తున్నాడో చూడండి. 15 కూడా చదువుదాం ఒకసారి. స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదువని చెప్పాను. ఇంతటితో సర్పం యొక్క తీర్పు. ఆ తర్వాత తినవద్దన్న పండు తిన్నటువంటి అవ్వకి తీర్పు. అవ్వకేం తీర్పు తీర్చాడు? చదువు 16 వచనం.
ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్తలో నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అంటే అవ్వక తీర్పు కదండి. ఏదైనా తోటలో మొత్తానికి ముగ్గురికి తీర్పు తీర్చాడు దేవుడు. సర్పానికి, రెండోది స్త్రీకి. అంతకుముందు హాయిగా జాయిగా ఆ ఏదైనా తోటలో ఆ పండ్లు తింటూ ఎంతో సంతోషిస్తున్నటువంటి అవ్వమ్మకి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. దేవుడు తీర్పు తీర్చేశాడు కదండి. ఇప్పుడు ఆమెకి పిల్లల వేదనతో పిల్లలకనేటువంటి ఒక శిక్ష పడింది. ఇది తీర్పే, ఏంది పనిష్మెంటు? చేసిన తప్పుకి కదండి, చేసిన తప్పుకి. నెక్స్ట్ 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటేవి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు, అది ముండ్ల తప్పలను గచ్చపొదలు నీకు మొలిపించును, పొలములో నీ పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. చూడారా, ఇది ఏదేను తోటలో తీర్పండి. ఏదేను తోటలో ఈ విధంగా దేవుడు గతించిన తీర్పుల్లో మొట్టమొదటి తీర్పండి ఇది. స్టార్టింగ్ తీర్పు ఇదే. సర్పానికి, అవ్వను, ఆదామును ముగ్గురిని వదిలిపెట్టలేదు దేవుడు. అక్కడ ముగ్గురికి తీర్పు తెచ్చాడు. అందుకని బైబిల్లో ఈ తీర్పు వాళ్ళతోనే పోయిందా? చెప్పండి. ఈ తీర్పు వాళ్ళతోనే పోయిందండి? పోలేదు. రండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:22. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అంటే అవ్వ, ఆదాము తీర్పు గురయ్యారు. ఇప్పుడు ఆ తీర్పు వారితోనే ఆగకుండా వారి సంతానం అంతటికి కూడా ప్రాప్తించింది. వారి సంతానం అంతటికి కూడా సంక్రమించింది తీర్పు కదండి. అందుకని ఇక్కడ ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అంటున్నాడు పౌలు గారు. అంటే ఒక్కసారి ఆదాముకు వచ్చిన తీర్పుని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆదాము మీదకి వచ్చిన తీర్పు ఈనాడు ఈ భూమి మీద ఉన్నటువంటి యావత్ మానవాళి మీదకి వచ్చింది. వారెంతటి గొప్పవారైనా, వారెంతటి మేధావులైనా, వారెంతటి చదవరులైనా, ఇలా వారు ఎంత ఆస్తిపరులైనా, వాళ్ళు ఎంత ఆస్తిహీనులైనా, వారు ఎటువంటి వారైనా వారు పిల్లరా ఈ తీర్పు కిందకు వచ్చారండి. అందుకనే ఇంకా పౌలు గారు విశ్లేషిస్తూ రోమీయులకు రాసిన పత్రిక 5:12 ఏమన్నాడండి? రోమా 5:12 అందరం కలిపి చదువుదాం. రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకమును ఎలాగూ ప్రవేశించునో అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైందండి. ఈ తీర్పు ఏదైనా తోటలో ఆరంభమైనటువంటి తీర్పు పిల్లరా, ఇది గతించిపోయినప్పటికీ ఈ గతించిపోయిన తీర్పు ఇప్పటికి కూడా ప్రతి మనిషి మీద, ఇప్పుడు పుట్టిన వాళ్ళ మీద, పుట్టబోయే వాళ్ళ మీద, ఈ భూమి ఉన్నంత వరకు మరణం వెళ్తుందా లేదా? వెళ్తుందండి. మరణం వెళ్తా ఉంది. నీవు మన్నే కనుక తిరిగి మన్నై పోదువు. శాపం
తీర్పు కదండి. నువ్వు మన్నైపోదువు అంటే ఆ తీర్పు, ఆ గతించిపోయిన తీర్పు అయినప్పటికీ ఆ శాపం మాత్రం గతించలేదండి. ఆ శాపం మాత్రం నా మీద, మన మీద, అందరి మీద ఉంది. అందరి మీద ఉంది అది. ఆ శాపం అలానే కొనసాగుతుంది. అందుకే బైబిల్ ఏమన్నాడండి? మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడన్నాడు? 89వ కీర్తనలో 49వ వచనంలో మరణం చూడక బ్రతికి నరుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు ప్రియులారా. ఇది తీర్పు. రెండవ తీర్పుకి రండి. ఇక రెండవ తీర్పుకి మనం వచ్చినట్లయితే, రెండవ తీర్పు ప్రియులారా ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రళయం ద్వారా నోవహు కాలములో తీర్చిన తీర్పు. ఇది రెండవ తీర్పు అండి. మొట్టమొదటి తీర్పు ఏదైనా తోటలో తీర్పు. నెక్స్ట్ రెండవ తీర్పు జలప్రళయం ద్వారా జరిగిన తీర్పు. అప్పటికే కోట్ల మంది జనము భూమి మీద ఉన్నారండి. లక్షల కోట్ల మంది ఉన్నారు. అప్పుడు నోవాహు పుట్టాడు. నోవాహు పుట్టినప్పుడు నెమ్మది వచ్చింది. నోవాహు నీతిమంతుడుగానే ఉన్నాడు. ఆ సమయంలో ప్రపంచానికి జలప్రళయం ద్వారా తీర్పు తెచ్చాడండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ స్థలంలో కూడా నీళ్లు ప్రవహించినాయి, పొంగి ప్రవహించినాయి కదండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువు ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుంటూ వస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూశాడంటండి. ఆయన చూసి ఇప్పుడు ఏమంటున్నాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకునేను. ఇప్పుడు 7వ వచనం అందరం చదవండి. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. ఇది తీర్పు అండి. 7వ వచనం. అప్పుడు యెహోవా ఎట్లా తీర్చాలనుకున్నాడంటండి? నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. ఇది తీర్పు కదండి. జలప్రళయం ద్వారా మొత్తం కూడా తుడిచేశాడు. ఒక నోవాహు కుటుంబాన్ని మాత్రం ఉంచాడు. జంతువుల్లో రెండు ఉంచాడు, పక్షుల్లో, పురుగుల్లో అవన్నిటినీ ఆయనే ఆ ఓడలోకి పంపించాడు. అంటే ఇది రెండవ తీర్పు అండి. రెండవ తీర్పు అంటే మానవుడు తీర్పులోకి రాకూడదని యేసు ప్రభువారు ఇప్పుడు క్రొత్త నిబంధనలో చెప్తున్నాడు. కానీ పాత నిబంధనలో ఆదాముల తీర్పులోకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ సంతానం అంతా కూడా మళ్ళీ తీర్పులోకి వచ్చారు. అదే జలప్రళయము. ఒక్కసారి మొత్తం తుడిచేశాడు కదండి. మొత్తం తుడిచేశాడండి. అంటే దేవుడు ఈ విధంగా ప్రియులారా తన తీర్పులను ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. అందుకని బైబిల్లో పేతురు పత్రికలో పేతురు ఏమని తెలియజేస్తూ వచ్చాడండి. రండి, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో పేతురు గారు ఏమని తెలియజేస్తున్నాడు? ఒక్కసారి మొదటి నుంచి చదవమా ప్రియులారా. ఏమని ఇక్కడ రాస్తామన్నారు చూడండి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకిప్పుడు వ్రాయిచున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలెనను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్యదినములలో
అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునొచ్చు ఆయన రాకను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని, ప్రియులారా, పితరులు నిద్రించినది మొదలుకొని అనే మాట చూడండి. మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచినదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశమునియు నేలలో నుండి నేల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. ఆ నీళ్ల వలన, అదండి ఈ మాట గమనించండి, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. నీటి వరదలో, నేలలో నుంచే భూమి వచ్చింది కదండి. నేలలో నుండి నేల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుస్తున్నారు. ఆ నేల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. నీటి వరదలో నశించింది అంటే దేవుని తీర్పు ఆ నీళ్లతోనే భూమిని ముంచడానికి దేవుడు అనుమతించాడు. అంటే దేవుడు దేనైనా వాడుకుంటాడు. పంచభూతాల్లో దేనైనా వాడుకుంటాడు కదండి. దేనైనా వాడుకుంటాడు. భూమిని వాడుకుంటాడు. భూమి దెబ్బ కదిలిందంటే ఏముంది కదండి. ఆకాశాన్ని వాడుకుంటాడు, అగ్నిని వాడుకుంటాడు, గాలిని వాడుకుంటాడు, నీళ్ళను కూడా వాడుకుంటాడు. అంటే అప్పుడు ఇక దేవుడు నీళ్ళలో నుంచి భూమి తీసినటువంటి దేవుడు మళ్ళీ ఆ నీళ్ళతోనే మొత్తం కూడా ముంచేశాడు. అరారాతు పర్వతం మీదే 15 మూరలు ఎత్తు నీళ్ళు ఉండేటట్లుగా చేశాడండి. అంత ఎత్తున లోకమంతా కూడా నీటి వరదలో మునిగిపోయింది. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీన తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడినవి అంటండి. అదే వాక్యం వల్ల భద్రం చేయబడుతుందంటండి కదండి. భక్తిహీన తీర్పు కదండి. భక్తిహీన తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడి అంటండి. అప్పుడు ఆ నేలతో ముంచబడినటువంటి దేవుడు ఇప్పుడు అగ్నితో మళ్ళీ తీర్పు తెచ్చబోతున్నాడు. ఇది భవిష్యత్తులో జరగబోయేదండి. ఇక్కడ రెండు కలిపాడు. గతించిన తీర్పుని చెప్పాడు పేతురు గారు, ఇంకా జరగబోయే తీర్పుని కూడా చెప్తున్నాడు. గతించిన తీర్పు ఇది జలప్రళయం ద్వారా కలిగినటువంటి తీర్పుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇది రెండోదిగా మనం ఇక్కడ గమనిస్తున్నామండి. ఇక మూడోది చూడండి. మూడోదిగా మనం చూసినట్లయితే రండి, మూడోదిగా రాజులు రెండవ గ్రంథము 17వ అధ్యాయం అండి. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము. దయచేసి ఒకసారి మొదటి నుంచి చదివితే, యూదారాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు హోషియా షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇజ్రాయేల్ రాజులో చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. ప్రియులారా, ఇక్కడ చెడుతనము జరిగించినటువంటి ఈ రాజును బట్టి, ఇంకా అంతకుముందు ఉన్నటువంటి రాజులను బట్టి ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది అని మనం చూస్తే రండి 3వ వచనం అందరం చదువుదాం. చదవండి. అతని మీదకి అష్షూరు రాజైన షల్మనేజరు యుద్ధమునకు రాగా హోషియా అతనికి దాసుడై పన్ను ఇచ్చివాడాయను. అంటే దేవుడు ఇక్కడ ప్రియులారా 3వ తీర్పు ఇజ్రాయేలు చేసినటువంటి పాపాన్ని బట్టి
ఇజ్రాయేలులో దేవునికి అవిధేయులైన దాన్ని బట్టి, ఆయన మాట వినన కారణంగా ఇక్కడ ఇజ్రాయేలులకి దేవుడు చేసిన తీర్పు అండిది. అష్షూరీయుల ద్వారా ఇజ్రాయేలుకి తీర్పు అని చెప్పుకోవచ్చు. ఇది మూడవ తీర్పు అండి. అంటే భూమి మీద ప్రజలు ప్రబలేరు. నోవాహులో నుంచి షేము, హాము, యాపేతు వచ్చారు కదా. వారికి పుట్టినటువంటి సంతానంలో ప్రియులారా ఇజ్రాయేలీలు ఉన్నారు. భూమి అంతా కూడా మళ్ళీ యథావిధిగా ప్రజలతో నిండిపోయింది. మానవాళి విస్తరిస్తూ వచ్చింది. అయితే మానవాళంతా కూడా భూమి మీద జీవిస్తున్నప్పుడు ప్రత్యేకించి దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల్ని స్వకీయ సంపాద్యముగా వారిని ప్రతిష్ఠించుకుని పేరు పెట్టుకుని వారికి ఒక నిబంధన చేసి వారికి ధర్మశాస్త్ర పలకలిచ్చి ప్రియులారా వారిని తన మాట వినమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, ఆయన మాట వినకుండా వారి ఇష్టారాజ్యంగా జీవించినప్పుడు దేవుడు అన్యుల ద్వారా తన ప్రజలకు తీర్పు తెచ్చాడండి. అన్య రాజులు వాళ్ళే అష్షూరీల అని చెప్పొచ్చు. ఇక్కడ అష్షూరీలు అని రాయబడింది. అష్షూరు రాజులు షోమ్రోనీలు కదండి. ఇక్కడ ఈ షోమ్రోన్లో ఉన్నటువంటి ఇజ్రాయేల్కి తీర్పు తెచ్చడానికి దేవుడు ఈ అష్షూరీలను వాడుకున్నాడండి. అష్షూరీలు అంటే వీళ్ళకి ఇంకో పేరు కూడా ఉంది. ఏం పేరంటే ఫిలిస్తీన్లు అని పేరు కూడా ఉంది. ఫిలిస్తీన్లకి దాసులైపోతూ వచ్చారు. అష్షూరీలకి దాసులైపోతూ వచ్చారు. ఇది దేవుడు వారి మీదకి పంపినటువంటి తీర్పు అని మనం ఇక్కడ చెప్పక తప్పదు. ఇది మూడవ తీర్పుగా మనము గమనించవచ్చండి. మూడవ తీర్పు ప్రియులారా, దేవుడు తను మనల్ని ఎంత ప్రేమించినా దేవుని మాట వినకపోతే, దేవునికి అవిధేయులమైతే ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడండి. వాళ్ళని ఎంత ప్రేమించాడో మళ్ళీ వాళ్ళకి అంత తీర్పు తీర్చాడు. ఇజ్రాయేలీలకి వాళ్ళని తన స్వకీయ సంపాద్యం అనుకున్నాడు కదండి. అయినప్పటికీ వాళ్ళకి తీర్పు తెచ్చాడండి. ఇక నాలుగవ తీర్పు చూడండి. నాలుగవ తీర్పు రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయం అండి. దయచేసి మొదటి వచనం చదవండి. యెహోయాకీము, రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనం. యెహోయాకీము దినములలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా, ప్రియులారా ఇక్కడ యెహోయాకీము తిరుగుబాటు చేసినప్పటికీ అతనేం గెలవలేదు. దేవుడు బబులోనీయులకు అప్పగించేశాడు. అష్షూరీయుల తీర్పు అయిన తర్వాత మళ్ళీ దేవుడు తన బిడ్డలుగా వారిని స్వీకరించి, ఇకనన్నా జాగ్రత్తగా ఉంటారనుకుంటే, ఇకనన్నా నా మాట వింటారనుకుంటే మళ్ళీ ధిక్కరించారు దేవుణ్ణి. మళ్ళీ దేవునికి విధేయులు కాకుండా అవిధేయులు అవుతూ వచ్చారు. దేవుని తిరస్కరించారు, తిరుగుబాటు చేశారు. మళ్ళీ విగ్రహారాధన చేస్తూ వచ్చారు. వారి ఇష్టారాజ్యంగా బ్రతుకుతూ వచ్చారు. ఐగుప్తు యొక్క సాంప్రదాయాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళు చేస్తూ వచ్చారు కదండి. ప్రవక్తలు హింసిస్తూ వచ్చారు. దేవుని యాజకులను హింసిస్తూ వచ్చారు. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఈ విధంగా ప్రవక్తలు హింసించారు, దేవుని యాజకులు హింసించారు. ఈ విధంగా దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని వాక్యాన్ని దూరం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ వచ్చారు. అందుకు మళ్ళీ చూశాడు మళ్ళీ నెబుకద్నెజరుని రేపాడు. నెబుకద్నెజరుని రేపి నెబుకద్నెజరు యొక్క చెరలోనికి
దాదాపు 70 సంవత్సరాలు పంపాడండి. ఇది ప్రియులారా 4వ తీర్పుగా మనం చెప్పుకోవచ్చండి. ఈ తీర్పుని గురించి 24 అధ్యాయము 25 అధ్యాయాల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎంత అక్కడ ఇబ్బంది పెట్టాడో నెబుకద్నెజరు. రాజు యొక్క గుడ్లు కూడా తోడేశాడు. సిద్కియా రాజు యొక్క గుడ్లు తోడేశాడు సంఖ్యలతో బంధించి కదండి. అలా తీర్పు తీర్చబడ్డారు. ప్రియులారా, ఎందుకు అలా తీర్పు తీరుస్తున్నాడు దేవుడు అని అంటే వాళ్ళని సరిచేయటానికే. అంటే దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడండి. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవునికి నచ్చదు. దేవుడు ఆయన తీర్పు తీర్చి వాళ్ళని సరి చేసుకుంటాడండి. ఇది 4వ తీర్పుగా మనం చెప్పుకోవచ్చండి. ఇంకా మనము కిందకు చదువుకుంటూ వెళ్తే 5వ తీర్పు, ఇది కల్వరి తీర్పు. 5వ తీర్పు ఏంటంటే, ఇక 4వ తీర్పు బబులోనీయుల ద్వారా ఇజ్రాయేలుకు జరిగిన తీర్పు. 3వ తీర్పు అష్షూరీయుల ద్వారా ఇజ్రాయేలుకు జరిగిన తీర్పు. ఇక 5వ తీర్పు ఏంటంటే కల్వరి తీర్పు. కల్వరిలో ఎవరికి తీర్పు తీర్చబడింది చెప్పండి? ఎవరికి తీర్పు తీర్చబడిందండి? యేసు ప్రభు వారికి తీర్పు తీర్చబడిందండి. కల్వరి తీర్పు అంటే ఈ కల్వరి తీర్పు ఎలాగుంది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27:33. మత్తయి సువార్త 27:33 అండి. 27:33. వారు కపాల స్థలమును అర్ధమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరు కానీ ఆయన దాన్ని రుచి చూసి త్రాగనొల్లక పోయెను. వారు సీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకున్నారంటండి. ఆయన కావలి ఉండిరి. ఆయనకు తీర్పు తీర్చి కొరడాలతో కొట్టించి అది చాలక సిలువ మోయించి మళ్ళా గొల్గొతా కొండకు తీసుకెళ్ళి అక్కడ 3 మేకులతో ఆయన సిలువ మీద ప్రియులరా వేలాడదీస్తూ వచ్చారండి కదా. ఇది చాలక మళ్ళీ ఏం చేశారంటే ఒక శాసనం కూడా అక్కడ రాసి పెట్టారు. ఇతడు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తల మీద ఆయన తలకు పైగా ఉంచారంటండి. ఆయన తలకు పైగా ఉంచారంటండి. అంటే ఇక్కడ ఈ కల్వరి తీర్పు ఇది ఒక యేసు ప్రభు వారికి, యూదుల రాజు అయినటువంటి యేసు ప్రభు వారికి ప్రియులారా తీర్చబడింది. ఈ తీర్పు తీర్చడానికి సపోర్ట్ చేసింది ఎవరు? హన్న, కైప, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులందరూ ఆయన సిలువేయాల్సిందే, వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను పడునుగాక అన్నారండి. అంటే అక్కడ పిలాతుకి వాళ్ళందరూ కూడా ప్రియులారా గట్టిగా చెప్పారు, ఆయనకి మరణశిక్ష పడాల్సిందే. అందుకని యెషయా గ్రంథం 53 అధ్యాయంలో రాయబడతా వచ్చింది కదండి. పేతురు రాసిన పత్రికలో చూడండి. పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 వచనం అండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు ఉంచిపోయాను. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే
న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడంటండి. అంటే దేవుడు న్యాయముగా తీర్పు తీర్చాడంటండి అక్కడ. అంటే ఈ కల్వరి తీర్పు ఇది న్యాయముగా తీర్పు ఎవరికంటే యావత్ మానవాళికి అది న్యాయమైన తీర్పే. కానీ యేసు ప్రభు వారికి మాత్రం ఆ తీర్పు ఏంటమ్మది? అన్యాయం. యేసు ప్రభు వారికి అన్యాయం అది. సర్వమానవాళి కొరకైనటువంటి ఆ కలవరి తీర్పు ఏంటంట? న్యాయమైంది. అందుకే పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాట రాసిపెట్టాడు. ఏమని రాసిపెట్టాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుని అంటాడు. కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతడు అన్యాయపు తీర్పు పొందినని రాయబడింది. అతడు అన్యాయపు తీర్పు పొందిన యెషయా గ్రంథం 53లో రాయబడింది కదండి. చూసారా? చూడండి, యెషయా గ్రంథం 53 ఏం రాయబడిందో. అతడు అన్యాయపు తీర్పు ఎన్నో వచనం, అతడు అన్యాయపు తీర్పు పొందినవాడై, అంటే అది యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు. కానీ ఇక్కడ పేతురు పత్రికలో న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు అంటున్నాడు. అంటే ఆ కలవరి తీర్పు ఈదులకే కాదు, ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీకు కూడా అది న్యాయమైన తీర్పే. ఎందుకంటే నీ పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా ఆ కలవరి సిలువలో అక్కడ భరించబడుతుంది. ఆ కలవరి సిలువలో యేసు ప్రభు వారి మీద పడింది. కలవరి తీర్పులో మానవునికి విముక్తి దొరికింది. న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు అక్కడ ఆ కలవరి తీర్పులో ఒక పరిశుద్ధమైనటువంటి ఏ పాపము లేనటువంటి దేవుని కుమారుణ్ణే అక్కడ తీర్పు తీరుస్తున్నాడండి. ఎందుకంటే అక్కడికి ఏ మనిషి వెళ్ళలేడు, ఆ తీర్పుకి ఏ మనిషి కూడా ఆ తీర్పు పొందలేడు. ఏ మనిషి కూడా ఆ తీర్పు పొందలేడండి. పొందాడంటే ప్రియులారా తాను నిత్య అగ్నిగుండానికి వెళ్ళాలి. నిత్య అగ్నిగుండానికి వెళ్ళాలి. ఇప్పుడు అగ్నిగుండానికి వెళ్ళకుండా ఉండటానికి, అగ్ని విడిపించటానికి ప్రియులారా ఆ కల్వరి తీర్పు మానవాళికి సహాయపడింది. మానవుడు అగ్నిలోకి వెళ్ళకుండా ఉండటానికి. అందుకే లాజరు అగ్నిలోకి వెళ్ళలేదు, అబ్రహామును ఆనుకోవడానికి వెళ్ళాడు. ఈ కలవరి తీర్పు తీర్చబడింది కాబట్టి లాజరుకి ప్రియులరా అగ్ని గుండం లేదు. ఎందుకంటే అయ్యో నా కొరకు కలవరి తీర్పు జరిగింది, కలవరిలో తీర్పు జరిగింది. ఆ తీర్పులో ఏ పాపం లేనివాడు, ఏ శాపం లేనివాడు లోకరక్షకుడిగా వచ్చి మరణించాడు. రక్తమంతా కూడా కారుస్తూ వచ్చాడు. 6 లీటర్ల రక్తమంతా ఆ శిలువలో కార్చేశాడు. కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు కొంత రక్తం గారిపోయింది, శిలువ మోస్తున్నప్పుడు కొంత రక్తం గారిపోయింది, ఇక మేకులు కొట్టినప్పుడు ఇక పూర్తిగా ఒక్క రక్త బొట్టు కూడా లేకుండా చివరికి నీళ్లు పడి అంట, రక్తము నీళ్లు గారిని అంట. అంటే రక్తం నీళ్ళు గారంటే రక్తం లోపల అసలు ఏ చుక్క కూడా లేదనమాట. మొత్తం 6 లీటర్ల రక్తం కార్చేశాడు. 6 లీటర్ల రక్తం కార్చేశాడు అండి. ఇది న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు జరిగించినటువంటి తీర్పు అండి. ఇది పాప విమోచన కొరకై జరిగినటువంటి తీర్పు. ఇలా ఇది 5వ తీర్పు అండి. ఈ రాత్రికాల సమయంలో ఈ 5వ తీర్పు ప్రతి మానవునికి అవసరమైనటువంటి తీర్పు. ఇజ్రాయేలుకి అష్షూరీయుల ద్వారా తీర్పు తీర్చాడు.
ఇజ్రాయేలీలకి బబులోనీయుల ద్వారా తీర్పు తెచ్చాడు, మళ్ళీ వాళ్ళని దారికి తెచ్చుకుంటున్నాడు. కానీ కలవరి తీర్పు అది ఇజ్రాయేలుకే కాదు, ఇజ్రాయేలు కానివారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజలందరికీ సంబంధించినటువంటి తీర్పు, ప్రజలందరికీ సంబంధించినటువంటి తీర్పు, అది యేసు ప్రభువుకి తీర్చబడినటువంటి తీర్పు. ఈ సాయంకాలం మందు ప్రియ సహోదరుడా, ఈ సత్యాన్ని నువ్వు నమ్మాలి, ఈ సత్యాన్ని నువ్వు స్వీకరించాలి. స్వీకరిస్తే నీవు ధనిడివి ధనిరాలు అవుతావు. ఇంకొక మాట కూడా చదవండి అక్కడ, పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 ఏమన్నాడంటే, మొదటి పత్రిక 3:18, పేతురు రాసిన మొదటి పత్రిక 3:18, దేవుని చిత్తము అలాగూ ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పట్టు కంటే మేలు చేసి శ్రమ పట్టుయే బహు మంచిది. ఏలయనగా నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో ఏం చేయబడిందంటే ఇక్కడ, ఏలయనగా మనల్ని దేవుని ఎదుగు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అవునండి, ఇదే కల్వరి తీర్పు, అనీతిమంతుల కొరకు జరిగినటువంటి తీర్పు అండి. కనుక ఈ విషయాన్ని మానవుడిగా గ్రహించాలి, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని నీవు గ్రహించినాడు నీవు ధనిడివి ధనిరాలు అవుతావు. నీ జీవితంలో లాజరు వలె అబ్రహామును అనుకునేటువంటి ఆధిక్యత నీకు దొరుకుతుంది. లేకపోతే ధనవంతుడి వలె పాతాళంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడిద్దండి. ధనవంతుడి వలె పాతాళంలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిద్ది. ఎందుకంటే ధనవంతుడి కొరకు కూడా కలవరి తీర్పు జరిగింది. కానీ ధనవంతుడు యేసు ప్రభువుని ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించలేదు. ఎందుకంటే అతని కొరకు కూడా కలవరి తీర్పు అయింది కదండి. అతని కొరకు కూడా కలవరి తీర్పు అయిందండి. కలవరి తీర్పు జరిగిందన్నమాట. జరిగింది కాబట్టి అతడు నిర్లక్ష్యం చేసి అతడు అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ సాయంకాలం మందు నీవు నేను ఈ కలవరి తీర్పు కిందకు రావాలి, ప్రభువుని అంగీకరించాలి, రక్షకుడిగా స్వీకరించాలి. తిరిగి 6వ తీర్పు అండి. 6వ తీర్పు రండి. 6వ తీర్పు మొత్తం కంప్లీట్ చేద్దాం. 6వ తీర్పు దయచేసి మత్తయి సువార్త 24:2. మత్తయి సువార్త 24:2 అండి. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులకు దేవాలయ కట్టడాలు చూపించాడు. మొదటి నుంచి చదవండి ఒకసారి. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను. ఇక్కడ సొలొమోను కట్టినటువంటి దేవాలయాన్ని చూసి యేసు వారు చెప్పినటువంటి మాట శిష్యులు చాలా పొగుడుతున్నారు. అబ్బాయి ఎంత మంచి దేవాలయం కట్టాడు మనకి సొలొమోను రాజు, ఎంత గొప్ప దేవాలయం కట్టాడు. అందరూ ఆ దేవాలయాన్ని చూసి మురిసిపోతున్నారు. ఆ దేవాలయంలో ప్రవేశించి యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎంతో అతిశయించేవాళ్ళు. ఆ దేవాలయం వాళ్ళ గణం. ఆ దేవాలయంలో ఇజ్రాయేల్ అందరూ కూడా పండగలు చేసేవాళ్ళు. 7 పండగలు చేసుకునేవాళ్ళు, బ్రహ్మాండంగా గడిపేవాళ్ళు. అటువంటి దేవాలయాన్ని చూసి యేసు ప్రభువారు పలికినటువంటి మాట ఏంటంటే, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో నిశ్చయముగా. ప్రియులారా, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా
గవర్నర్ టైటస్ ఆ దేవాలయాన్ని మొత్తం కూడా పగలగొట్టేశాడండి. బబులోను కాలంలో ఒకసారి పడగొట్టబడింది, కాల్చబడింది. దాన్ని మళ్ళీ రిపేర్ చేశారు. తర్వాత వచ్చి నెహెమియా, ఎజ్రా, మరి కోరెష్ పాలనలో జెరుబ్బాబెలు వీళ్ళంతా రిపేర్ చేశారు. అయితే ఇక్కడ మళ్ళా యేసుప్రభు కాలంలో యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా 70 సంవత్సరాలకి యేసుప్రభు ఆనాడు శిష్యులు చెప్పినటువంటి మాట ప్రియులారా సాక్షాత్తు నెరవేరుతూ వచ్చిందండి. అంటే ఇక్కడ 6వ తీర్పు ఏంటంటే రోమీయుల ద్వారా దేవుడు ఇజ్రాయేలులకి, యూదులకు తీర్పు తీర్చాడు. టైటస్ చక్రవర్తి లేకపోతే గవర్నర్, ఒక అధిపతి, అతడు రోమా అధిపతి. ఈ టైటస్ యూదులను ఊచకోత కోశాడు. దాదాపు అప్పుడు 60 లక్షల మంది ఈ దేవాలయం పడగొట్టడమే కాదు, పూర్తిగా నిర్మూలన చేయటమే కాదు, నేల చదును చేయటమే కాదు, యూదులను 60 లక్షల మందిని ప్రియులరా ఊచకోత కోసాడండి. భయంకరంగా చంపాడు. రక్తం అంట ఏరులై పారిందంటండి. ఇది 6వ తీర్పు అండి. 6వ తీర్పు. ఇది కూడా గతించిపోయిన తీర్పు కిందకే వస్తుంది. అటువంటి భయంకరమైన తీర్పు దేవాలయం మీద పడింది. అతడి కన్ను ఆ దేవాలయం లేకుండా చేస్తే వాళ్ళకి బలం ఉండదని ప్రియులరా అప్పుడు ఆ దేవాలయమైనటువంటి మందస్సము, ఆ సేవోపకరణలన్నింటినీ కూడా పాడు చేసి ధ్వంసం చేసి ఎంతో నష్టం చేశాడు టైటస్ కదండి. ఇది యూదుల కొరకు రోమా సామ్రాజ్యం తీర్చినటువంటి తీర్పు. ఇది యేసు ప్రభు తర్వాత జరిగిందండి. దీని గురించి లూకాసు వార్త 19వ అధ్యాయంలో రాయబడింది, మత్తయి సువార్తలో రాయబడింది, ప్రియులారా మార్క్స్ వార్తలో రాయబడిందండి. ఇక 7వది కూడా చూసి మనం ప్రార్థన చేసుకుందాం. అప్పుడు ఇక గతించిన తీర్పులన్నీ కూడా అయిపోతాయి. 7వ తీర్పు కూడా చూద్దాం రండి. 7వ తీర్పు దయచేసి మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుందండి. 7వ తీర్పు అంటే ఇది కూడా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనకి ఎన్ని సంఘాలు కనబడతాయి చెప్పండి? 7 సంఘాలు. అంటే 7 సంఘాలకు తీర్పు. ఇది 7వ తీర్పు అండి. అంటే స్థానిక సంఘముల మీద దేవుని యొక్క తీర్పు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనకి సంఘాలు కనపడతాయి, 3వ అధ్యాయంలో సంఘాలు కనపడతాయి. మొత్తం పిల్లరా 7 సంఘాలు అండి. అవి 7 సంఘాలు. ఆ సంఘాల గురించి కూడా చెప్పాడు కదమ్మా. ఏం చెప్పాడు? ఒకసారి 10-11 మొదటి అధ్యాయం 10-11 వచ్చిన ఒకసారి. ప్రభు దినమందు ఆత్మవశుడయుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి 1 ఎఫెసు సంఘం, 2 స్ముర్న సంఘం, 3 పెర్గమ, 4 తుయతైరా, 5 సార్దిస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక. ఇప్పుడు 7 సంఘాల గురించి ఎవరన్నా 2-3 అధ్యాయాల్లో ఉందండి. ఒక్కొక్క సంఘం మీద ఒక తప్పు పంపుతా వచ్చాడు. ఆ సంఘాలను మారు మనసు పొందమన్నాడు. అంటే ఆ సంఘాలకు కూడా దేవుడు తీర్పు తీర్చాడండి.
ఇది కూడా గతించిపోయిన తీర్పుల్లోకే వస్తుంది. గతించిపోయిన తీర్పుల్లోకి వస్తుంది ప్రియులరా. అంటే దేవుడు ఆ విధంగా తీర్పు ఎందుకు తీస్తున్నాడంటే వారి మేలు కొరకే, వారి క్షేమం కోరే. అందుకని యోహాను సువార్తలో యేసు ప్రభువారు పలికినటువంటి మాట ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తీర్పులోనికి రాక, తీర్పులోకి వచ్చేది ఒకటి ఉంది, దాన్ని ఏమన్నారంటే తీర్పు పునరుద్ధానం అన్నారు. అది కూడా కింద చెప్పాడు కదండి. తీర్పు పునరుద్ధానం 29వ వచనంలో, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును. ఇక్కడ మాట వింటే తీర్పులోకి రారంటున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో ఈ 7 తీర్పులు, గతించిపోయిన తీర్పులు, వీటిని నువ్వు గమనించాలి. ఇన్ని తీర్పులు తీర్చబడినాయి భూమి మీద. అయితే ఈ గతించిపోయిన తీర్పుల్లో మనకు సంబంధం లేదు. ఒక తీర్పు మాత్రం, అదే కలవరి తీర్పు. నీకు రక్షణ ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు పొందాడు, కానీ దేవుడు ఆ తీర్పుని మన కొరకై న్యాయంగా తీరుస్తూ వచ్చాడు కలవరిలో. అది గతించిపోయినప్పటికీ నీ జీవితానికి రక్షణ ఇచ్చిన తీర్పు. ఆ తీర్పులు గతించిపోయినప్పటికీ నీలో కూడా ఆదాములాగా శాపం ఉంది, పాపం ఉంది, మరణం ఉంది. అయితే ఈ కలవరి తీర్పు ద్వారా నీకు శాపము, పాపము, మరణము ఇవన్నీ కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు దూరం చేస్తున్నాడు. ఈ రాత్రి ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని, ఈ వాస్తవాన్ని నీవు గ్రహించి నేడే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా గ్రహించు. అప్పుడు నువ్వు దీవించబడతావు. నీ మీద ఉన్న శాపం పోతుంది, నీ మీద ఉన్న తీర్పు పోతుంది. అందుకే బైబిల్లో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 8:1 రాయబడినటువంటి మాట. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రభుత్వం అయితే వచ్చే వారం ప్రియులరా, ప్రస్తుత కాలంలో సంభవిస్తున్న తీర్పులను చూద్దాం. ఈరోజు గతించిన తీర్పులు చూసాం. ఇదే వచ్చిన మీద మనం ఇంకా 2 ధ్యానించాలి. గతించిన తీర్పులు అయిపోయినాయి దేవుని తీర్పుల్లో. వచ్చే వారం ప్రస్తుత కాలం జరుగుతున్న తీర్పులు, ఆ తర్వాత భవిష్యత్తులో తీర్పులు దేవుడు మనకు నేర్పునుగాక. ఆ విధంగా మనము ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందామండి. ఇక్కడ ఆఫ్ చేసుకుని ప్రార్థన చేసుకుందాం. దయచేసి యథావిధిగా వార కార్యక్రమాల్లో శనివారం సిద్ధపాటు కూడిక కలిగి ఉంటాం. తిరిగి ఆదివారము ఆరాధన కొరకే మనం దేవుని నుండి తీసుకురాబడతాం. ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. దయచేసి ప్రార్థించండి. కనాను కాంపౌండ్ వెనక వాళ్ళ భాగం కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది ప్రభు కృపను బట్టి. అందుకు మన మంగళవారం కూడా మనం ప్రభువుని స్తుతించాం కనుక ఇంకా జరగబోయే పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. బ్రదర్ మీది అయిపోయిందా? రేపు మరి సహోదరుడి విషయమే మనం ప్రార్థన చేస్తున్నాం. రేపు ఫైనల్ జడ్జిమెంటు మరి బ్రదర్ కొరకై, శ్రీని బ్రదర్ కొరకై ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందామండి. నమ్మకమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఈ సాయంకాలం మందు 7 రకాల తీర్పుల గురించి నాయన యోహాను సువార్త 5:24 వచనాన్ని ఆధారం చేసుకుని, ఏదేనులో తీర్పు, ప్రభువా జలప్రలయం ద్వారా తీర్పు, నాయన ఇజ్రాయేల్కి ప్రభువా అష్షూరీయుల ద్వారా తీర్పు, అలాగే ఇజ్రాయేల్కి బబులోనీయుల ద్వారా తీర్పు, ఈ విధంగా కల్వరి తీర్పు ప్రభువా మీరు నాయన మా అందరి కొరకై తీర్పు తీరుస్తూ వచ్చినారు దేవా, మీకు స్తోత్రాలు. అలాగనే ఇజ్రాయేల్కి, యూదులకు యెరూషలేము దేవాలయాన్ని
పూర్తిగా నాశనం చేయడం ద్వారా దాదాపు 60 లక్షల మందిని చంపుడు ద్వారా తీర్పు తీర్చిన దేవా. 7వదిగా స్థానిక సంఘాలకు తీర్పు, 7 సంఘాలకి ప్రకటన గ్రంథంలో తీర్పు. ఈ తీర్పులన్నీ ప్రభువా మీరు జరిగించినారు. ఇవన్నీ గతించిన తీర్పులు. ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే తీర్పులు ఉన్నాయి, అలాగనే రాబోయే తీర్పులు ఉన్నాయి ప్రభు. ఇవన్నీ మేము తప్పించుకుని మేమందరం కూడా నిత్య జీవానికి వారసులం కావాలని ప్రభు, మేము జీవంలోకి ప్రవేశించాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ సాయంకాలం మందు వచ్చిన బిడ్డలందరినీ కూడా ఈ విధంగా మీరు దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి వ్యవసాయ పనులు, వారి పంట భూములు, వారి చేతి పనులు, అవి వారి పశువులు సమస్తాన్ని మీరు దీవించండి. అని పిల్లల చదువుల్లో సహాయపడుతూ వచ్చారు. పరీక్షలు రాసిన వారికి మంచి రిజల్ట్ దయచేయండి. డిగ్రీ, ఇంటర్ పరీక్షలు మంచి రిజల్ట్ దయచేయండి. 10th క్లాస్ రిజల్ట్ ఇచ్చినారు. సంఘంలో పిల్లలు పాస్ అవ్వడానికి సహాయపడుతూ వచ్చారు నాయన. దాదాపు ఇంకెంతోమంది తప్పారు, ఫెయిల్ అయ్యారు. వారికి కూడా ప్రభువా మరలా రాసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. చక్కగా రాసుకుని వారు కూడా రెగ్యులర్ అవ్వడానికి మీ కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయము తండ్రి. ఈ భూమి మీద ఈ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ప్రభువా మీరు నిర్వహించి జరిగిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, సంఘంలో బాగులేని వారిని, బీపీ షుగర్లతో, ఆయా బలహీనతో ఉన్న బిడ్డలందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగనే శ్రీని భద్ర కొరకై ప్రార్థిస్తున్నాం. రేపు ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది నాయన, మీరు అద్భుతం చేయండి. ఇంతవరకు సహాయపడిన దేవా, రేపు కూడా సహాయపడి మీ గొప్ప కార్యం, ఘనకార్యం, మీ యొక్క ప్రభువా ఆశ్చర్యకార్యం తన పక్షంగా జరిగించుదురుగాక. తనకు సంతోషం కలిగించండి. ఆయన మీ మందిరానికి స్థలం ఇచ్చాడు, అమ్మాడు. ప్రభువా తనకు న్యాయం చేయండి. ఎక్కడ అన్యాయం జరగకుండా జడ్జిమెంట్లో మీరు తోడుగా ఉండి అద్భుతం చేయమని జడ్జితో మాట్లాడండి, అక్కడ లాయర్స్తో మాట్లాడండి. ప్రభువా మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మరోసారి కర్మేల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని మీకే స్తుతులు చెల్లిస్తూ, శనివారం సిద్ధపాటు కూడిక ప్రభుదిన కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని, ఈరోజు గతించిన తీర్పుల గురించినైనా 7 విధాలుగా మాకు చూపించినారు. మిగిలిన విషయాలు కూడా మరొక వారం చూడటానికి సహాయపడుతున్నామని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, సమస్త దీవెనలు చేరువచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. నా మాట వినుమని ప్రభువా నెను, నా మాట వినుమని నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే. నా మాట వినుమని ప్రభువా నెను, నా మాట వినుమని ప్రభువా నెను. అందరికీ ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడ్.